అక్కినేని నాగచైతన్య సమంతలు కలిసి నటించిన సినిమా మజిలీ. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో, నిన్ను కోరి లాంటి సినిమా తర్వాత శివ నిర్మాణ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. మరి ఈ జంట వారి అంచనాలను అందుకున్నారా? శివ నిర్మాణ ద్వితీయ విఘ్నం దాటి హిట్ కొట్టాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే. ఇక కథ విషయానికొస్తే, పూర్ణ అనే కుర్రాడి జీవితమే ఈ సినిమా కథ. పూర్ణ తను జీవితంలో క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. అయితే అనుకోకుండా ప్రేమలో పడతాడు. నెమ్మదిగా క్రికెట్ మీద ధ్యాస తగ్గి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. మొత్తానికి ఆ అమ్మాయి ఈ అబ్బాయి ప్రేమించుకుంటారు. వయసులో సహజంగా చేసే తప్పే చేస్తారు. ఇక అమ్మాయి ఇంట్లో విషయం తెలిసిపోతుంది. అమ్మాయి తండ్రి ఆమెను కొట్టి పూర్ణకి దూరం చేసేస్తాడు. అలా అటు ఎంచుకునే కెరియర్ పోయి ప్రేమించిన అమ్మాయి దూరమై ఆమెనే తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తాడు పూర్ణ. అయితే పూర్ణ పక్కింట్లోనే శైలజ అనే అమ్మాయి పూర్ణని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పూర్ణనే పెళ్లి చేసుకోమని అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా చేసుకుంటుంది. పూర్ణ మాత్రం ఆమెకు ఎప్పుడూ తన మనసులో చోటివ్వడు. మరి శైలజ పూర్ణ మనసు గెలుచుకుందా? తాను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి తానే లోకంగా బ్రతికే తన భార్య ప్రేమను పూర్ణ అర్థం చేసుకున్నాడా? ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక సినిమాను ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, ఏదో సాధించాలని తపన పడతాం. కానీ అన్ని సందర్భాల్లో అవి జరగవు. అది ప్రేమ అవ్వచ్చు, ఎంచుకున్న రంగం అవ్వచ్చు. మనం అనుకున్నవి జరగనంత మాత్రాన జీవితం ఆగిపోదు. మూసుకుపోయిన దారి చుట్టుపక్కలే కొత్త దారి ఉంటుంది. దానిని మనం గుర్తించాలి అని చెప్పడమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. అలా తాను అనుకున్న ప్రేమ పొందలేకపోయినా తన పక్కనే ఉన్న ప్రేమను ఆలస్యంగా గుర్తించే పాత్రలో చైతు బాగా నటించాడు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చాక బాగా గుర్తుండిపోయే పాత్ర సమంతది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అనే ఆనందం ఓ పక్కున్నా, తన మనసులో నేను లేను అనే బాధని మరో పక్క చూపిస్తూ సమంత కనబరిచిన నటన ఈ సినిమాకే పెద్ద హైలైట్ అని చెప్పాలి. పెళ్లి తర్వాత ప్రేమిస్తే బాగుంటుందనే లైన్ని శివ నిర్వాణ చక్కగా డీల్ చేశాడు. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సమంత నటన, యూత్కి కనెక్ట్ అయ్యే కథ, అర్థవంతమైన మాటలు, ఆకట్టుకునే క్లైమాక్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్లో అనవసర సన్నివేశాలు కొన్ని. సింగిల్ లైన్లో చెప్పాలంటే, జీవితం అంటేనే ఎన్నో మజిలీల సమ్మేళనం. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3.5/5.